ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బెజవాడ బుడమేరుతో 40% మునిగిపోయింది. ఆ ముంపుకి గురవ్వడానికి ముందు తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ఇమేజ్ని చూద్దాం. ఇది ముంపుకు గురవ్వడానికి ముందు మీరు చూస్తున్నారు, చాలా చక్కగా క్లీన్గా ఉంది. వన్స్ ఏ ప్రాంతాల్లో బుడమేరు పొంగి 40% ముంచేసిందని చెప్తున్నాం కదా, ఏ ప్రాంతాలను ముంచేసిందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. సో ముంపుకు గురయిన తర్వాత చూడొచ్చు మీరు ఈ పీచ్ కలర్లో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. ఎర్ర నీరు వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా ముంచేసింది. సో విజయవాడలో 140% ఇలా ముంపుకు గురైంది. రైట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాలనీ నుంచి ఆ రాజీవ్ నగర్, కండ్రిగా, సుందరయ్య నగర్, అజిత్ సింగ్ నగర్, సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, ఆ తర్వాత అంబాపురం, ఇంకా సోకాల్ పాయకాపురం, ఇవన్నీ కూడా ముంచేసింది టిల్ కింద ఉన్న రివర్ వరకు కూడా. సో ముందు ఎలా ఉంది, ముంచేసిన తర్వాత ఎలా ఉంది, ఈ ఇమేజ్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత శాతం విజయవాడ మునిగిపోయిందో. ఇది మునగడానికి ముందు చాలా క్లీన్గా ఉంది అంతా కూడా. ఇవన్నీ ఏమీ లోతట్టు ప్రాంతాలు కాదు, ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్లు కాదు, ఏవీ కాదు, మెరక ప్రాంతాలే. కానీ బుడమేరు పొంగితే ఎంత ముంచిందో ఈ దృశ్యాలను బట్టి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బుడమేరు పొంగడానికి కారణం కూడా చెప్తాను నేను. బుడమేరు నుంచి కొల్లేరుకి వెళ్ళిపోవాల్సిన నీరు, లేకపోతే అదే బుడమేరు నుంచి వెలగలేరు దగ్గర ఉన్న అక్విడక్ట్ దగ్గర నుంచి డైవర్ట్ అయ్యి సంగమం దగ్గర నుంచో లేకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచో నదిలోకి కలిసిపోవాల్సిన నీరు అలా కాకుండా ఎందుకు పొంగింది అంటే, ఒకటి గండ్లు పడ్డాయి, చాలా చోట్ల గండ్లు పడ్డాయి. బుడమేరుకే దగ్గర దగ్గర 3-4 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ గండ్ల నుంచి బయటకు వచ్చేసిన వాటర్ ఇలా మొత్తం సిటీని ముంచేసింది, నెంబర్ 1. అలాగే చెరువులన్నీ కూడా నిండు కుండలుగా మారిపోయి, కనెక్టెడ్ చెరువులన్నీ కూడా. అలాంటి చెరువులకి 30 చెరువులకి గండ్లు పడ్డాయి. సో ఆ వాటర్ ఈ వాటర్ మొత్తం కలిసి, ఇది కృష్ణ కాదు ముంచింది, కృష్ణా నది చక్కగా నదిలోంచే వెళ్ళిపోతుంది కిందకి, హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ముంచింది బుడమేరు పైనుంచి, ఎక్కడి నుంచి, మైలవరం దగ్గర కొండల్లో పడిన వాటర్. ఎందుకంటే ఒక్కరోజే ఈవెన్ విజయవాడలో సైతం, కృష్ణలో సైతం 27 సెంటీమీటర్ల వర్షం పడింది. సో ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఈ పూడికలు తీయకపోవడం వల్ల, కొంత ఎన్క్రోచ్మెంట్ అవ్వడం కారణంగా బుడమేరు ఆ వాటర్ని తట్టుకునే కెపాసిటీ లేక పైనుంచి గండ్లు పడిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇలా కృష్ణని, విజయవాడని ముంచేసి ఇలా 40% ముంచేసి ఇలా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా నీళ్ళు అలానే ఉన్నాయి. కారణం ఏంటంటే నదిలో నీళ్లు తగ్గాలి, అప్పుడు ఈ నీళ్లు లాగాలి. నిన్న ఈరోజు కూడా అమావాస్య ఇంపాక్ట్ ఉంటుంది, టైడ్స్ ఉంటాయి, వెళ్ళే వాటర్ ఫాస్ట్గా వెళ్ళట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇంకా 40% విజయవాడ ఇలా నీటిలోనే నానుతోంది.